హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నీలుస్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీటెస్ట్ రెసిపీ గులాబ్ జామున్. ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో. ముందుగా నేను ఒక 400 grams ఆఫ్ పచ్చికోవా తీసుకున్నానండి. దీంట్లో ఒక 2 spoons ఆఫ్ మైదా వేసుకున్నా. చాలామంది మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటారు. అండ్ ఇందులో ఎటువంటి వాటర్ కానీ మిల్క్ కానీ నేను యాడ్ చేయట్లేదు, బికాజ్ ఇందులో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కోవాలో. దెన్ నెక్స్ట్ ఇది చాలా మెల్లగా తడుపుకోవాలండి, అస్సలు చపాతీ పిండిలా తడుపుకోవద్దు. ఇన్ కేస్ మీకు గట్టిగా అనిపిస్తే పిండిని ఆ టైంలో మనం ఒక 2 spoons ఆఫ్ మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా ఎయిర్ బబుల్స్ రావాలి. దీని ఒక 10 minutes పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం నేను ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి. ఇందులో 1:1 రేషియో చాలామంది వాడతారు, బట్ నేను 1 cup ఆఫ్ షుగర్కి 2 cups ఆఫ్ వాటర్ వేసుకుంటా. సో దట్ ఎక్కువ షుగర్ కావద్దు, తక్కువ షుగర్ కావద్దు, స్వీట్నెస్ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ షుగర్ సిరప్ కూడా తీగ పాకం అవసరం లేదండి. గులాబ్ జామున్కి జస్ట్ షుగర్ మెల్ట్ అయితే చాలు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టైంలో ఒక 2-3 రెమ్మల కుంకుమ పువ్వు యాడ్ చేస్తాను. దానివల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఈ టైంలో మనం ఇలాచీ పౌడర్ అండ్ ఒక బాయిల్ ఉడకాలండి షుగర్ సిరప్, ఎక్కువ అవసరం లేదు. దాని తర్వాత అది ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. చాలామందికి జామున్ బాల్స్ సరిగ్గా రావు, క్రాక్స్ వస్తాయి. దానికోసం మనం ఫస్ట్గా హ్యాండ్కి నెయ్యి పెట్టుకోవాలి. రాసుకున్న తర్వాత స్లోగా మనకి ఎంత సైజ్ బాల్స్ కావాలో దాని తగ్గట్టు తీసుకొని అరచేతి మధ్యలో తీసుకొని మెల్లిగా నొక్కుంటూ చేయాలి షేప్స్. సో దట్ మనకు ఎటువంటి క్రాక్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలా చేస్తే. చూడండి, అలా స్లోగా తీసుకోవాలి స్మాల్ సైజ్లో. అలా చేసుకున్న తర్వాత మెయిన్గా ఫ్రై చేసేటప్పుడు వస్తుందండి ప్రాబ్లం. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టొద్దు ఎప్పుడు కానీ గులాబ్ జామున్స్ చేసేటప్పుడు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ మంట కూడా చాలా తక్కువ ఉండాలి. ఆయిల్ ఎక్కువ వేడి అవ్వాల్సిన అవసరం లేదు. అలా తక్కువ వేడైనప్పుడు అలా ఒకటేసారి కొన్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఈక్వల్గా. అప్పుడు లోపల బయట అంతా ఫ్రై అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ డైరెక్ట్గా అలా ఫ్రై అయిన జామున్స్ని తీసుకొని వేడివేడి షుగర్ సిరప్లో వేయాల్సిన అవసరం లేదు. కొంచెం చల్లారాక వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి జామున్. ఒక 1 hour వదిలేయాలి. రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దాం. నోట్లో వేసుకోగానే కరిగిపోయిందండి. నాలాంటి స్వీట్ లవర్స్ అయితే ఈజీగా ఒక 10-15 తినేయొచ్చండి. ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నీలుస్ హోమ్ కిచెన్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.